ఈ 2 ఏళ్లకు వెన్నుపోటు పాలన అని పేరు పెట్టినాం. దానిలో భాగంగా ఈరోజు టౌన్ హాల్ సదస్సు ఏదైతే వెన్నుపోటు ప్రభుత్వం ఉందో దానికి నిరసనగా టౌన్ హాల్ సదస్సు నిర్వహించడం జరిగింది. దానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరి పేరు తీసుకొని పోతే దాదాపు ప్రతి ఒక్కరు నాయకులే. ఇక్కడ మన పార్టీలో ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం కాబట్టి మా కోసం మీరంతా నాయకులే కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకందరికీ తెలుసు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిందో ఇది యాక్చువల్గా ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు. ఈవీఎంలతో అలాగే దొడ్డిదారిన వచ్చిన ప్రభుత్వం ఇది. ఎలక్షన్ తర్వాత కదిరి నియోజకవర్గంలో చాలా చోట్ల మేము పర్యటించడం జరిగింది. ప్రతి ఒక్కరూ చెప్తారు, బాబు మేము మీకు ఓటు వేసినాం, అన్న ఓటు వేసినాం, తమ్ముడు ఓటు వేసినాం అని. ఆ ఓట్లు ఎక్కడ పోయినా ఆ లెక్కన పోతే 50,000 మెజార్టీతో కదిరి సీటు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవాల. కాబట్టి దొడ్డిదారిన వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జీవితం అంతా వెన్నుపోటు బ్యాక్డోర్ పాలిటిక్స్ తప్పితే ఈయన డైరెక్ట్ పాలిటిక్స్ చేసే మనిషి కాదు. కాబట్టి ఏదైతే ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చినాడో ఏదైతే వాళ్ళు సూపర్ 6 హామీలను ఇచ్చినారో ఈరోజు వరకు ఏది ఒక్కటి అమలు చేయకుండా తుంగలో తొక్కినారు. అదేగాక ఈ 2 సంవత్సరాల్లో వారు చేసిన అఘాయిత్యాలు అరాచకాలు ఎన్నంటే దాంట్లో మచ్చుతోనకాయ కొన్ని పోస్టర్లు మేము ఇక్కడ అతికించినాం. మీరు ప్రతి ఒక్కరూ ఇది చూడకుండా పోతండి. మేము తగిలించిండేది దాదాపు 100-150 కానీ దాదాపు 800 పోస్టర్లు ఉన్నాయి. అంటే ఈ రోజు ఎక్కడో చోట ఏదో ఒక మర్డరు లేకపోతే కొట్టేదో లేకపోతే ఈ సోషల్ మీడియా సహోదరులపైన కేసులు పెట్టేది, పీడీ యాక్ట్లు పెట్టేది, అలాగే వాళ్ళకు బైండ్ ఓవర్ చేసేది. పోలీసు వ్యవస్థ కూడా పూర్తిగా ఈ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తుంది. వాళ్ళు కూడా పిలిపించేది, బైండ్ ఓవర్ చేసేది, వాళ్ళు కూడా కేసులు పెట్టేది. కాబట్టి ఈ 2 ఏళ్లలో ఏదైతే ఈ రాక్షస పాలన జరిగిందో ఆ రాక్షస పాలనలో భాగంగా ఈరోజు మేము ఈ టౌన్ హాల్ సదస్సు నిర్వహించినాం. దాంట్లో భాగంగా కొన్ని పోస్టర్లు పెట్టినాం మేము. మీరందరూ తప్పకుండా ఇవి చూడండి. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే 12వ తేదీ జరిగే ర్యాలీతోనే ఇది ఆరంభం కావాలి అని కూడా మిమ్మల్ని అందరూ నేను వేడుకుంటున్నాను. 12వ తేదీ ఏదైతే ర్యాలీ జరగబోతుందో దాంట్లో మీరందరూ ప్రతి ఒక్కరూ 10 మందిని 10,000 మందితో ఎక్కడా లేని విధంగా కదిరి నుంచి రెవల్యూషన్ స్టార్ట్ కావాలా. జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ పక్కనే కదిరి ఉండేది. కదిరి అంటే ఏమి, కదిరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందనేది మేము చూపించేకి మాకు అవకాశం ఇచ్చినారు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ వస్తా 10 మందిని పిలుచుకొని వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సింది కూడా మిమ్మల్ని కోరుతున్నాను. మీకు అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఘాయిత్యాలు అరాచకాలే కాక ఇంకా కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఎస్ఐఆర్ స్టార్ట్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ అంటే ఏమంటే ఓటు హక్కు. మీలో ఎవరైనా దీన్ని నెగ్లిజెన్స్ చేసి ఈ ఓటు హక్కు కోల్పోతే మీరు సెకండ్ సిటిజన్ అయిపోతారు. అంటే మీ హక్కు వెళ్ళిపోతుంది మీ చేతి నుంచి. ఒకసారి ఓటు హక్కు పోయిందంటే ఓటు కాదు పోయిండేది, మీరు ఏదైతే మీ బ్యాంకింగ్ ఉంది, మీ ఆధార్ ఉంది, ఏవైతే దీనిపైన ఆధారపడినాయో అవన్నీ మీరంతా కోల్పోతారు. వచ్చే రోజుల్లో ఏదైతే పథకాలు అమలు చేయబోతున్నామో మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కూడా ఇది ఒకవేళ ఈ ఓటు హక్కు కోల్పోయి ఇవన్నీ మీ దగ్గర లేకపోతే ఆ పథకాలు కూడా మీకు చేరవు, మీకు ఓటు కూడా ఉండదు. కాబట్టి మీకు ఈరోజు రికగ్నిషన్ కావాలంటే మీరు ఎస్ఐఆర్లో తప్పకుండా మ్యాపింగ్ చేసుకొని మీ దగ్గర ఉండే బిఎల్ఏలతో మాట్లాడి మీరు పోవాలా, బిఎల్ఎస్తో మాట్లాడాలా. మా ఓటు మ్యాపింగ్ అయిందా, మీరు బిఎల్ఎస్తో మాట్లాడండి, మా ఓటు మ్యాపింగ్ అయిందో లేదో కనుక్కొని చెప్పండి అని మీరు పోలా.
ఎవరో మీ ఇంటికి వస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారని అనుకుంటే పొరపాటే, మీ ఓటు వెళ్ళిపోతుంది. ఒకసారి ఓటు పోయిందంటే ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసే ఓటు పోతుంది, కదిరిలో క్యాండిడేట్కి గెలిపించేకి ఆ ఓటు తగ్గిపోతుంది. ఇవి రెండే కాక మీరు మీ ఉనికి కోల్పోతారు. ఏదైతే ఆధార్ లింక్ ఉంది, ముందు ఆధార్తో ప్రతి ఒక్కటి లింక్ ఉంది, ఇప్పుడు ఓటర్ కార్డు కూడా ఉంది. కాబట్టి ఓటు హక్కు అనేది చాలా అవసరం. మీరు ఎస్ఐఆర్లో మీరు పాలు పంచుకొని మీ బిఎల్ఏలతో మాట్లాడి బిఎల్ఓస్తో కోఆర్డినేట్ చేసి మ్యాపింగ్ అయిందో లేదో కనుక్కొని, ఒకవేళ కాకపోయింటే మ్యాపింగ్ అయ్యేటట్టు చేసుకొని ఈ ఎస్ఐఆర్లో మీరంతా పాలు పంచుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే నిరసన ర్యాలీ మేము చేపడుతున్నామో దాంట్లో మీరందరూ దాదాపు 12,800 పోస్టులు ఈ మధ్యకాలంలో మేము ఈ నియోజకవర్గంలో వేయడం జరిగింది. ఈ 12,800 మంది వస్తే చాలు, కదిలో సాల్ది. ఇంకా మీకు ఇందిరాగాంధీ సర్కిల్ నుండి దాదాపు జీవమాన్ సర్కిల్ అవతలకి పోయినా కానీ 12,000 మందికి జాగా ఉండదు. కాబట్టి ఈ 12,000 కాదు, ఈ నియోజకవర్గం కదిలి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఆయన మా కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఈ నిరసన చేపట్టినాడో, ఆయనకి ఒకే ఒక బాధ, మా ప్రజలు, మా రాష్ట్ర ప్రజలకు ఆయన ఉన్నంతకాలం సంక్షేమం అందింది. ఆయన ఆరోగ్యశ్రీ అయితే ఏమి ఎన్నో పథకాలు, ఒకటి కాదు రెండు కాదు, అమలు చేసిన ఘనత ఆ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన తర్వాత ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు మరియు తోక పార్టీలు పవన్ కళ్యాణ్కి దక్కుతుంది. కాబట్టి మీరంతా వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ నిరసన ర్యాలీలో పాల్గొనాలి. దాని తర్వాత ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయో దాంట్లో మీరు పాలు పంచుకొని మీ క్యాండిడేట్ని గెలిపించుకొని ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా, అలాగే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఇప్పుడే మేము మెసేజ్ పంపించినట్లు, ఏమని, మీరు ఫెయిల్యూర్ అయిపోయినారు, ఇంకా రానున్న రోజుల్లో మీరు సర్దుకొని ఇంకా ఇంటికి పోండి అని పారిపోతారు వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు స్వేరింగ్ ఇన్ ఓత్ తీసుకుంటారో ఆ రోజే వీళ్ళంతా పారిపోతారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు, అదేగాక డిఎస్సి అంటారు, ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో అక్రమాలు. కాబట్టి మీరంతా కలిసికట్టుగా 12వ తేదీ కాలేజ్ సర్కిల్ నుంచి స్టార్ట్ చేస్తాం. కాలేజ్ గ్రౌండ్లో మేమంతా గుమిగూడతాం. అక్కడి నుంచి బయలుదేరి 10:30 కరెక్ట్గా బయలుదేరుతాం. దాంట్లో లేట్ చేసేది ఉండదు. 10:30 చెప్పి 11, 11:30 అవుతుందనేది ప్రతి ఒక్కరికి ఉంది ఆలోచన. అలా కాకుండా ఆ రోజు మేము 10:30కి బయలుదేరుతాం. చక్కగా కాలేజ్ సర్కిల్ నుండి మేము బస్ స్టాండ్